ఈ క్లాస్‌లో 8వ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. 8వ ప్రణాళిక యొక్క కాలం 1992 సంవత్సరం నుంచి 1997 వరకు. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏందంటే మానవ వనరుల అభివృద్ధి, అలాగే గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పించాలి, అవస్థాపక సౌకర్యాలను కల్పించడం. మానవ వనరులను అంటే విద్య, ఆరోగ్యం మరియు నైపుణ్య సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో మానవ వనరులకు అభివృద్ధి చేయాలని ప్రాధాన్యతగా తీసుకున్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పించాలి, అవస్థాపక సంబంధించిన సౌకర్యాలను కల్పించడం కోసం 8వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత. మానవ వనరులు అనగా విద్య, ఆరోగ్యం మరియు నైపుణ్య సామర్థ్యాలు. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క అధ్యక్షుడు పివి నరసింహారావు. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క వైస్ చైర్మన్ అంటే ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క నమూనా ఎల్పిజి నమూనా లేదా నరసింహారావు నమూనా లేదా మన్మోహన్ సింగ్ నమూనా. ఎల్పిజి అంటే లిబరైజేషన్, పి అనగా ప్రైవేటైజేషన్, జి అనగా గ్లోబలైజేషన్. లిబరైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏంటంటే హరిత విప్లవం ఫలితాలు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించడం. హరిత విప్లవం ద్వారా వచ్చిన ఫలితాలను ఈశాన్య రాష్ట్రాలలో వర్తింపజేయాలి. అలాగే జనాభా పెరుగుదల నియంత్రించాలి, నిరక్షరాస్యతను తొలగించాలి, త్రాగునీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. ఈ లక్ష్యాలుగా 8వ పంచవర్ష ప్రణాళికను తీసుకోవడం జరిగింది. కేటాయింపులు లేదా వ్యయం లేదా అలొకేషన్ 4,34,100 కోట్లను కేటాయించారు. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే 4,34,100 కోట్లను కేటాయించారు. రంగాల వారీగా కేటాయింపులు చూసుకున్నప్పుడు శక్తి వనరులకు 26.6% కేటాయించారు. ఇతరత్ర సాంఘిక సేవలకు 22% కేటాయించారు. 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క వృద్ధి రేటు ఇంత సాధించాలని ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.6 సాధించాలి అని ఆశించారు. కానీ 8వ పంచవర్ష ప్రణాళిక 5.6 ఆశించిన వృద్ధి రేటు కన్నా ఎక్కువ వృద్ధి రేటును సాధించింది. 6.8గా వృద్ధి రేటును సాధించింది. సో అప్పుడు 8వ పంచవర్ష ప్రణాళికలు అనేది విజయం సాధించింది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్రణాళిక లేదంటే 1వ ప్రణాళిక, 8వ ప్రణాళిక. ఎందుకంటే అత్యధిక వృద్ధి రేటును సాధించుకున్న ప్రణాళిక ఇవి రెండే, 1వ ప్రణాళిక, 8వ ప్రణాళిక. 8వ ప్రణాళిక నుండే భారతదేశంలో సూచనాత్మక ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఈ సూచనాత్మక ప్రణాళికలను 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. సూచనాత్మక ప్రణాళికను ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది అంటే ఫ్రాన్స్ దేశంలో 1947, 1950 సంవత్సరంలో ఆ మధ్య కాలంలో ప్రవేశపెట్టారు. ఎక్కడ? ఫ్రాన్స్ దేశం. ముఖ్యంగా ఈ సూచనాత్మక ప్రణాళికలు అనేటివి ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ వ్యయం కంటే ప్రైవేట్ రంగ వ్యయం ఎక్కువగా ప్రస్తావించబడింది. ప్రభుత్వ రంగ వ్యయం కంటే ప్రైవేట్ రంగ వ్యయం ఎక్కువ ప్రస్తావించబడిన ప్రణాళిక ఏది అంటే 8వ పంచవర్ష ప్రణాళిక. సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్ టు రూరల్ ఆర్టిజన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి అధునాతన పనిముట్లను పంపిణీ చేసే కార్యక్రమం అన్నమాట. అయితే సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్ టు రూరల్ ఆర్టిజన్స్ అనే కార్యక్రమాన్ని 1999 సంవత్సరంలో SGSYలో విలీనం చేశారు. అలాగే 1993 సంవత్సరం 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1993 సంవత్సరం డిసెంబర్ 23 మెంబర్ ఆఫ్ పార్లమెంటు లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తారు. దీని ద్వారా 5 కోట్ల ఫండ్ను అందిస్తున్నారు. మహిళా సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని 1993 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించారు. 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలు రోజుకు ₹1 పొదుపు చేయవచ్చును పోస్టాఫీస్ ద్వారా. ఆ తర్వాత సంవత్సరం ప్రభుత్వం 20% ప్రోత్సాహంగా డబ్బును జమ చేస్తుంది. మహిళా సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని 2001 సంవత్సరం జూలై మాసం 12వ తేదీన మహిళా సౌమ్య సమృద్ధి యోజనగా పేరు మార్చారు. దేనికి? మహిళా సమృద్ధి యోజనకి. యాక్సిలరేటెడ్ అర్బన్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఉద్దేశించబడింది. తర్వాత కార్యక్రమాన్ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ లో విలీనం చేశారు. దీనిని యాక్సిలరేటర్ అర్బన్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ని జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ లో విలీనం చేశారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని 1996 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపూర్ణ అక్షరాస్యతను సాధించడం కోసం 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1994 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో నేషనల్ సోషల్ అసిస్టెన్సీ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. జాతీయ సామాజిక సహాయత
కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జాతీయ మధ్యాహ్న భోజన పథకాన్ని నేషనల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ ని 1995 ఆగస్టు మాసం 15వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ జాతీయ మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు చదువుకునే వారి నమోదును నిష్పత్తిని పెంచడం, తర్వాత పిల్లలలో పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ మధ్యాహ్న భోజన పథకం 1997 సంవత్సరంలో గంగా కళ్యాణ్ యోజన అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ గంగా కళ్యాణ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాల వెలికితీతపై సబ్సిడీతో కూడిన రుణాలను అందించుడు. భూగర్భ జలాల వెలికితీతపై సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం జరుగుతుంది. ఇది 8వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. తర్వాత 9, 10, 11, 12 ఈ ప్రణాళికలన్నీ ఒకటే వీడియోలో చేస్తాను.